తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషనల్గా మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళ, మలయాళం నుంచి నటినట్లను దిగుమతి చేసుకునేవారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దింపుతున్నారు. పూరి జగన్నాథ్ లైగర్ కోసం ఏరికోరి మైక్ టైసన్ను తీసుకొచ్చాడు పూరి. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ను టైసన్కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్ను మరో ఛాన్స్ దక్కలేదు. బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియాకు, RRRతో పాన్ వరల్డ్కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. జక్కన్న నెక్స్ట్ మూవీ కోసం హాలీవుడ్ వెయిట్ చేస్తున్నట్టు స్టార్ డైరెక్టర్స్ స్వీట్ బర్గర్ జేమ్స్ కెమెరాన్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్స్తో పనిచేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. RRRలో జెనిఫర్గా, ఒలియా మెరిసన్ గవర్నర్గా, స్కాట్గా, రెస్టెడ్సన్ను లేడీ స్కాట్గా, సాముద్రిక్ రాకాని నటించారు. RRR తర్వాత రాజమౌళి మహేష్తో యాక్షన్ అడ్వెంచర్ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నాడు అని టాక్ కూడా వచ్చిన మెయిన్ విలన్గా హాలీవుడ్ యాక్టర్ను తీసుకున్నాడట. క్రిస్ హిమస్వర్డ్ పేరుతో వినిపిస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్లో ఒకడు. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వచ్చే ప్రభాస్, సందీప్ వంగా సినిమా స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ డాస్ లీని తీసుకుంటున్నారట. ఈ హాలీవుడ్ స్టార్కు ఆల్రెడీ కథ చెప్పిన సందీప్ పేరు అనౌన్స్ చేయాల్సి ఉంది. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్తో అవుట్ అండ్ అవుట్ ఎఫెక్ట్స్తో అల్లు అర్జున్ అట్లీ సినిమా రూపొందిస్తుంది. హీరోయిన్గా దీపికా పాదుకోనే పేరు మాత్రమే ప్రకటించినా ఇంకో ముగ్గురికి చోటుంది. రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విలన్గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు బయటకొచ్చింది. ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ భారతీయ హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2లో అతిథిగా సందడి చేశాడు. టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఎక్కడెక్కడా నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ డేట్ వేసి ఉన్నాయి. కానీ బంద్ కారణంగా అవి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ మొదలైన రోజు 1-2 రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని భావించే రిలీజ్ డేట్స్ వేశారు నిర్మాతలు. కానీ ఇప్పటికీ 14 రోజులకు బంద్ సాగుతూనే ఉంది. ఎప్పుడు ఆగుతుందో క్లారిటీ లేదు. బంద్ కారణంగా వాయిదా పడుతున్న ఫస్ట్ సినిమా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మ్యాంటేజ్ సాంగ్ ఒకటి కొత్త ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం 1 వారంలో రోజుల్లో షూట్ ఫినిష్ కావాలి. కానీ కార్మిక సంఘాలు షూటింగ్స్కు బంద్ ప్రకటించారు. మరోవైపు మాస్ జాతర సినిమాను ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నామని డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇటు చూస్తే కార్మికులకు సమ్మె. దాంతో మాస్ జాతర విడుదలను వాయిదా వేశారు మేకర్స్. నేడో రేపో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఎప్పుడు చేయాలన్న షూటింగ్స్ తిరిగి స్టార్ట్ కావాలి. కానీ అది ఎప్పుడు అనేది ఎవరికి క్లారిటీ రాలేదు. ప్రెజెంట్ ఏ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ఉన్న ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీస్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా మరో చిత్రం చేరబోతుంది. తమిళంలో తాజాగా విడుదలైన తలైవా తలైవి ఈ సినిమా తెలుగులో సార్ మేడం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక థియేటర్స్ రస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికపై వినోదం పంచేందుకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 22 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. పాండ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగి బాబు, రోహిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇక కథేమిటంటే, ఆకాశ వీరయ్య అంటే విజయ్ సేతుపతి పరోటా మాస్టర్ తన కుటుంబంతో కలిసి స్వగ్రామంలో హోటల్ నడుపుతూ సంతోషంగా జీవిస్తుంటాడు. ఇలాంటి సమయంలో పక్క ఊర్లో రాణి అంటే నిత్య మీనన్ అనే అమ్మాయితో అతనికి పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి చూపుల్లోనే రాణి పట్ల వీరయ్యకు గాఢమైన ప్రేమ కలుగుతుంది. మొదట ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించినా వారు ఊర్లో పెద్ద రౌడీలు అని
బయటపడిన తర్వాత పెద్దలు వెనక్కి తగ్గుతారు. కానీ ప్రేమలో మునిగిపోయిన వీరయ్య రాణి ఎవరి మాట వినకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. మొదట్లో సాఫీగా సాగిన వారి వైవాహిక జీవితం క్రమంగా విభేదాలతో నిండిపోతుంది. చిన్న గొడవలు పెద్ద సమస్యగా మారి చివరికి ఇరు కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. ఇక చివరికి విడాకుల దిశకు వెళ్ళిన వీరయ్య రాణి మళ్ళీ కలిశారా లేక విడిపోయారా అనేది ఈ చిత్రంలో ఆసక్తికరమైన మలుపు. మలయాళ సినిమాలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్తో బాగా క్రేజ్ పొందించిన హీరో నివిన్ పోలి ముఖ్యంగా ప్రేమం ఇచ్చిన విజయం ఆయనను పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్ కొంత మందగించింది. వరుస ఫ్లాప్స్ కారణంగా నివిన్ నుంచి మళ్ళీ పెద్ద విజయం వస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ అనుమానం అన్నింటికీ చెక్ పెట్టేలా కనిపిస్తుంది. ఆయన తాజా చిత్రం డియర్ స్టూడెంట్స్ టీజర్లో దర్శనమిచ్చారు. కాగా ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ సంపాదిస్తుంది. ఈ సినిమా ద్వారా నివిన్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీజర్లో నివిన్ తన స్వంత రెస్టారెంట్లో సరదాగా ఎంటర్టైన్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఈ సమయంలో అక్కడికి వచ్చే నయన్తారతో పరిచయం అవుతుంది. ఏదో దర్యాప్తు కోసం వచ్చిన నయన్ నివిన్ మధ్య జరిగే సంభాషణ చివరిలో స్టూడెంట్స్ ఎంట్రీ చూపించడం ద్వారా టైటిల్కు అనుగుణంగా మరో ఆసక్తికరమైన ట్రాక్ ఉందని మేకర్స్ సూచించారు. ఇక ఈ సినిమాలో నివిన్ పోలి నయన్తార కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పై కనిపించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. కామెడీ టైమింగ్లో ఎప్పుడు బాగానే రాణించిన నివిన్ స్టార్ పవర్ కలిగిన నయన్ కలిసి రావడంతో సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఈ ప్రాజెక్ట్పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తానికి డియర్ స్టూడెంట్స్ టీజర్ చూసిన నెటిజన్లు నివిన్ పోలి రీ ఎంట్రీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత నిజంగానే ఆయన మళ్ళీ ఆ ఫామ్ను రాబట్టగలడా అనే కుతూహలం పెరిగింది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎందుకంటే రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ చేసిన దహా క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ అయింది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అవును, స్క్రిప్ట్ కూడా విన్నారట. కానీ షారుఖ్ ఖాన్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ను వదిలేశారట. తర్వాత లోకేష్ కనకరాజ్ నేరుగా అమీర్ ఖాన్ను కలిశాడు. రజనీ గారితో ఒక ఫ్రేమ్లో కనిపించే అవకాశం ఇది. రోల్ చిన్నదే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది అని ఫీల్ అయిన అమీర్ వెంటనే అంగీకరించాడట. ఇంకా రజనీకాంత్ పై ఉన్న గౌరవం, లోకేష్ పై నమ్మకంతో ఈ రోల్ కోసం అమీర్ ఓకే చెప్పేసి ₹1 కూడా తీసుకోలేదట. ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్లో కనిపించని అమీర్ ఖాన్ ఈసారి సౌత్లో రజనీకాంత్ కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చి సినీ లవర్స్ను థ్రిల్ చేశాడు. 5 నిమిషాలు స్పీచ్తో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. ఆయన మాటల్లో ఉన్న సింప్లిసిటీ, రజనీపై ఉన్న గౌరవం బయట పెట్టేశాయి. నేను ఈ రకమైన ఈవెంట్స్కు ఎప్పుడూ రాలేదు, కానీ రజనీ పిలిచినప్పుడు నిరాకరించలేకపోయాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్గా రజనీతో ఓ ఫ్రేమ్లో ఉన్నాను. ఆమె స్పీచ్కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ సౌత్ ఫ్యాన్స్ మనసులు గెలిచేశాడు. ఇక అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమాలకు సౌత్లో గ్రాండ్ వెల్కమ్ రావడం ఖాయమని చెప్పొచ్చు.